మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రహదారి ప్రాజెక్టుల్లో ఒకటైన జమ్మూ కాశ్మీర్లోని జోజిలా టన్నెల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. పశ్చిమ హిమాలయ పర్వతాల్లో 13.153 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ టన్నెల్ తవ్వకం మంగళవారంతో పూర్తి కానుంది. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ సొరంగం ప్రపంచంలోని అత్యంత పొడవైన సింగిల్ ట్యూబ్ ద్విముఖ రహదారి టన్నెల్గా రికార్డు సృష్టించనుంది. జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ను అనుసంధానం చేసే జోజిలా టన్నెల్ కొన్ని తరాలుగా ఇంజనీర్లకు పెద్ద సవాలుగా మారింది. శ్రీనగర్, కార్గిల్, లేహ్ జాతీయ రహదారిపై ఉన్న ఈ ప్రాంతం భారీ హిమపాతం, వర్షాలు, కొండచర్యలు విరిగిపడ్డం వంటి కారణాలతో తరచూ మూతపడుతోంది. వాహన రాకపోకలు, సరుకు రవాణాకు అనేక అవాంతరాలు ఏర్పడుతూ వస్తున్నాయి. జోజిలా టన్నెల్ పూర్తయితే ఈ సమస్యలకు తెరపడనుంది. జమ్మూ కాశ్మీర్ సోన్మార్గ్లోని బాల్తాల్ నుంచి లద్దాఖ్లోని ద్రాస్ సెక్టార్ వరకు 13.153 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ నిర్మిస్తున్నారు. మొత్తం టన్నెల్ 13.153 కిలోమీటర్లు ఉండగా అప్రోచ్ రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు కలిపి ఈ ప్రాజెక్టు మొత్తం దూరం 30.894 కిలోమీటర్లు. ఇందులో 2 నీల్గ్రాల్ టన్నెళ్లు ఉన్నాయి. మొదటిది 457.35 మీటర్లు కాగా రెండోది 1953.63 మీటర్లు. పర్యాటకుల కోసం 450 మీటర్ల మేర స్నో గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. 460 మీటర్ల మేర 3 వంతెనలు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. ఈ టన్నెల్ను జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ తరపున హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తోంది. జోజిలా టన్నెల్లో గాలి బాగా ప్రసరించడం సహా భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇంజనీర్లు జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో లోపలికి దిగేలా 3 చోట్ల భారీ రంధ్రాలను నిర్మించారు. పెద్ద పెద్ద కొండరాళ్లను పగలగొట్టడం సహా బయటకు తరలించేందుకు ఆస్ట్రియాకు చెందిన NATM విధానాన్ని ఉపయోగించారు. ఈ నెల 9న చేపట్టే తుది బ్లాస్టింగ్తో టన్నెల్ తవ్వకం పూర్తవుతుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జోజిలా టన్నెల్ తుది బ్రేక్ త్రూ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తర్వాత టన్నెల్ లైనింగ్, గాలి, వెలుతురు వ్యవస్థలు, విద్యుత్ సదుపాయం, భద్రతాపరమైన ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత శ్రీనగర్, లద్దాఖ్ మధ్య 365 రోజుల పాటు నిరంతర రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ద్రాస్, కార్గిల్, లేహ్ ప్రాంత ప్రజలకు సరుకులు, అత్యవసర సేవలు సులభంగా అందుబాటులోకొస్తాయి. వ్యూహాత్మకంగా కీలకమైన సరిహద్దు ప్రాంతంలో సైనిక రవాణా, లాజిస్టిక్స్ సామర్థ్యం మరింత బలోపేతమవుతుంది. జోజిలా టన్నెల్ ప్రాంతీయ ఆర్థికాభివృద్ది, పర్యాటక రంగ ప్రోత్సాహం, వాణిజ్య కార్యకలాపాల విస్తరణకు దోహదపడడం సహా దేశ భద్రత పరంగా కూడా అత్యంత కీలకమైన మౌలిక సదుపాయంగా జోజిలా టన్నెల్ నిలుస్తుంది. జోజిలా ప్రాంతంలో వాతావరణ పరంగా అత్యంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఏడాదిలో సుమారు 100 రోజులు అక్కడ -20 నుంచి -30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. టన్నెల్ నిర్మాణంలో భాగంగా గత 5 ఏళ్లుగా ఇంజనీర్లు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 5 సార్లు ఇక్కడ కొండచర్యలు విరిగిపడ్డాయి. 2023 జనవరి 12న భారీగా కొండచర్యలు విరుగుపడి అనేక సమస్యలు తలెత్తాయి. సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. టన్నెల్ ప్రాంతంలో చిక్కుకున్న 172 మంది సిబ్బందిని కాపాడింది. తర్వాత చోటు చేసుకున్న ఘటనల కారణంగా టన్నెల్ పనులకు అనేకసార్లు అవాంతరాలు ఏర్పడ్డాయి. హిమపాతం కారణంగానూ అనేకసార్లు ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ సుమారు 1200 ఇంజనీర్లు, ఇతర సిబ్బంది ఎంతో పట్టుదలతో ఈ సొరంగం పనులను తుది దశకు చేర్చారు.